మిస్ వరల్డ్ పోటీలు ఫైనల్స్ కి చేరాయి. మరో 3 రోజుల్లో విశ్వసుందరి ఎవరో తేలనుంది. తెలంగాణ టూరిజం ప్రమోషన్ లో భాగంగా వివిధ పర్యాటక ప్రాంతాలను విజిట్ చేసిన కంటెస్టెంట్స్ ఇప్పుడు రిహార్సల్స్ తో బిజీగా గడుపుతున్నారు. ఈ నెల 31వ తేదీ సాయంత్రం హైటెక్స్ లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. వ విశ్వసుందరి పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది రాష్ట్ర సర్కార్. మే 10న అఫీషియల్ గా ప్రారంభమైన ఈ పోటీలు హాట్ గా జరుగుతున్నాయి. ఇందులో మొత్తం 109 దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొంటున్నారు. హైదరాబాద్ లో ఫస్ట్ టైం జరుగుతుండటంతో భారీ ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర టూరిజం శాఖ. తెలంగాణ జరూరానా అంటూ జరిగే ఈ పోటీల వల్ల తెలంగాణ టూరిజాన్ని గ్లోబల్ మ్యాప్ పైకి తీసుకెళ్తోంది. మొత్తం 5 వేదికల్లో 6 విభాగాల్లో ఈ పోటీలు జరుగుతున్నాయి. ఇందులో ఇప్పటికే గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో స్పోర్ట్స్ ఈవెంట్, టీ హబ్లో హెడ్ టు హెడ్ ఛాలెంజ్, శిల్పకళా వేదికలో టాలెంట్ షో, ట్రైడెంట్ హోటల్లో గ్రాండ్ ఫ్యాషన్ షోను నిర్వహించారు. ఇందులో స్పోర్ట్స్ ఈవెంట్లో మిస్ ఎస్తోనియా ఎలీస్ ర్యాండ్మా విజేతగా నిలవగా మిస్ మార్టినిక్ అరూలీ జోయా రన్నరప్ గా నిలిచింది. ఇక టాలెంట్ ఫినాలేలో మిస్ ఇండోనేషియా, హెడ్ టు హెడ్ ఛాలెంజ్లో మిస్ టర్కీ విజేతలుగా నిలిచారు. ఫ్యాషన్ గ్రాండ్ ఫినాలేలో ఏసియా విభాగంలో మిస్ ఇండియా నందిని గుప్తా టాప్ మోడల్ గా నిలిచింది. ఈ ఫ్యాషన్ షోలో ఆయా దేశాలకు చెందిన అందగత్తెలు గొల్లబామ చీరలు, పోచంపల్లి, గద్వాల వస్త్రాలు, పటోల లెహంగాలు ధరించి ర్యాంప్ వాక్ చేయడం విశేషం. ఈ నెల 31న హైటెక్స్ లో జరగనున్న గ్రాండ్ ఫినాలేకు అమెరికన్ అండ్ కరేబియన్, ఆఫ్రికా, యూరోప్, ఆసియా ఖండాలకు చెందిన మొత్తం 40 మందిని షార్ట్ లిస్ట్ చేయనున్నారు. ఇందులో నుంచే ఒక్కో కాంటినెంటల్ నుంచి ఒక్కొక్కరిని మొత్తం 4 విన్నర్స్ గా అనౌన్స్ చేస్తారు. అందులోంచి మిస్ వరల్డ్ విజేతతో పాటు ఫస్ట్ రన్నర్ అప్, సెకండ్ రన్నర్ అప్, థర్డ్ రన్నర్ అప్ ని ప్రకటిస్తారు ఆర్గనైజర్స్. ఇందుకోసం హైటెక్స్ లో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు రిహార్సల్స్ చేయనున్నారు ఆయా దేశాల అందగత్తెలు.